హలో అందరికండి, నేను మీ డాక్టర్ శేఖర్, పీడియాట్రిషియన్, రవి చిల్డ్రన్స్ హాస్పిటల్. సో ఇవాళ మనము దద్దుర్లు. సో మామూలుగా చాలామంది పిల్లలు ఈ వర్షాకాలంలో ఆడుకుంటున్నప్పుడు ప్లాంట్స్ ద్వారా అలర్జీ రావచ్చు. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కరవడం వల్ల అలర్జీ రావచ్చు. సో వీటిని దద్దుర్లు లేదా ఆర్టిక్యులర్ ర్యాష్ అంటాము. సో ముఖ్యంగా ఈ దద్దుర్లు రావడానికి అలర్జెన్స్ మోస్ట్ కామన్ ఉంటుంది. అది మనకి వచ్చినప్పుడు శరీరంలో బాగా దురద పెట్టిన తర్వాత ఆ దురద పెట్టిన ప్లేస్లో మంచిగా దద్దులు రావడము, అది ఒక్కొక్కసారి ఒక ప్లేస్లోనే కన్ఫైన్డ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి శరీరం మొత్తానికి కూడా జనరలైజ్డ్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ ఏంటి అంటే కోల్డ్ వాటర్తో కానీ ఐస్ వాటర్తో కానీ ఆ ఉన్న ప్లేస్ని కొంచెము సూతనింగ్ చేసుకోవడము. ఒకవేళ టెంపరేచర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైం లోపల. కాబట్టి ఆ టెంపరేచర్ కోసం, జ్వరం కోసం మనం మందులు వాడడము, ఒక టెంపరేచర్ చెక్ చేసుకొని టెంపరేచర్ కంట్రోల్ కాకపోతే డాక్టర్ దగ్గర తీసుకురావడం. అట్లనే ఒక్కొక్కసారి ఇక్కడ వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి, సో దాంతోపాటు ఒక్కొక్కసారి శ్వాస ఇబ్బంది కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఈ దద్దుర్లు వచ్చినప్పుడు ఏదైతుందో మనము హోమ్ రెమెడీ కింద చాలామంది ఏ క్రీమ్ అంటే యూజువల్గా పాండ్స్ క్రీమ్ లాంటివి, ఫేస్ క్రీమ్ లాంటివి కొన్ని ఇంట్లో ఉండే క్రీమ్లను పెట్టే ప్రయత్నం చేస్తారు. యూజువల్గా అంటే ఎనీ సూతనింగ్ ఆ టైంకి కొంచెం సూతనింగ్ ఇస్తుందేమో, బట్ స్టిల్ అది మనకి ట్రీట్మెంట్ అయితే కాదు. ఎందుకంటే మనం అలర్జన్ లోపల శరీరంలోకి పోయినప్పుడు అలర్జిక్ రియాక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనము దానికి కొంచెం టైం ఉంటుంది. ఆ టైం లోపల ఒక్కొక్కసారి ఆ టైంను దాటి ఒక్కొక్కసారి ఎక్కువైపోయినప్పుడు ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి, జ్వరము, సో ఇట్లాంటివి ఎక్కువైపోయినప్పుడు మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.